Hi students, in this video I would like to explain about experimental determination of molecular weight of polymers. This is a continuation video to vapor pressure method and osmometric method. This is third method to determine molecular weight of the polymer by viscometric method. In this method involves the measurement of viscosity of dilute polymer solution over concentration ranges. The presence of small amount of polymeric material dissolved in solvent significantly increases viscosity of a solvent. Generally, in this method, asphalt viscometry is used. So finally, ఈ మెథడ్కి వచ్చేసరికి మీరు ఫైనల్గా ఏం డిటర్మైన్ చేస్తారంటే విస్కాసిటీ ఆఫ్ ఏ లిక్విడ్ బై కంపేరింగ్ ద ఫ్లో టైమ్స్ ఆఫ్ టూ లిక్విడ్స్. సపోజ్ మనం ఆ టూ లిక్విడ్స్ సేమ్ కాన్సన్ట్రేషన్ తీసుకోవచ్చు, సేమ్ కాన్సన్ట్రేషన్ తీసుకోకపోవచ్చు, కానీ వాటి యొక్క ఫ్లో టైమ్స్ని మనం కంపేర్ చేసి ఆ ఫ్లో టైమ్స్ని బట్టి దాని యొక్క విస్కాసిటీని డిటర్మైన్ చేస్తాం. ఇన్ దిస్ మెథడ్ కంపేరింగ్ ది ఫ్లో టైమ్స్ ఆఫ్ టూ లిక్విడ్స్ ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్స్, ఈక్వల్ క్వాంటిటీలో ఉండే టూ లిక్విడ్స్ని తీసుకుంటాం. ఈక్వల్ క్వాంటిటీస్ ఉన్న టూ లిక్విడ్స్ కూడా మనం విస్కాసిటీ మెజర్ చేసినప్పుడు సేమ్ విస్కోమీటర్ యూస్ చేయాలి. ఆ టూ లిక్విడ్స్ కూడా ఫస్ట్ విస్కోసిటీ ఏ ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేసామో సెకండ్ లిక్విడ్ యొక్క విస్కాసిటీ కూడా అదే ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేయాలి. ఈ మెథడ్కి వచ్చేసరికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ దిస్ మెథడ్ మాలిక్యులర్ వెయిట్ మెజర్మెంట్కి వచ్చేసరికి ఆ మాలిక్యులర్ వెయిట్ మెజర్మెంట్ అనేది ఇండిపెండెంట్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ సొల్యూషన్. అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నా కానీ దాని రిజల్ట్స్లో చేంజ్ ఉండదు. అది తక్కువ క్వాంటిటీ అని ఎక్కువ క్వాంటిటీ అని ఏ చేంజ్ ఉండదు. సో క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వట్లేదు అంటే మనం డైల్యూట్ చేసినా డైల్యూట్ చేయకపోయినా డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ దగ్గర తీసుకున్నా కానీ మనకి రిజల్ట్ అనేది చాలా ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ విస్కోసిటీ మెథడ్. అలానే ఇక్కడికి వచ్చేసరికి మెజర్మెంట్ ఆఫ్ విస్కోసిటీ చూస్తాం కదమ్మా ఈ విస్కోమెట్రిక్ మెథడ్లో. ఈ మెజర్మెంట్ ఆఫ్ విస్కోసిటీ అనేది మనం ఎలా మెజర్ చేస్తామంటే కంపేరింగ్ ఎఫెక్ట్ ఆఫ్ టైమ్స్. మనం డిఫరెంట్ టైమ్స్ని తీసుకొని ఆ టైమ్స్ని కంపేర్ చేసి ఆ టైమ్స్ని కంపేర్ చేసినప్పుడు దట్ ఈజ్ ఈక్వల్స్ టు విస్కోసిటీ. అంటే ఇనీషియల్గా మనం దాని యొక్క విస్కాసిటీ కాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైం తర్వాత దాని యొక్క విస్కాసిటీ కాలిక్యులేట్ చేస్తాం. ఆ రెండింటి యొక్క రేషియో మనకి ఫైనల్లీ విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్ని ఇస్తుంది. సో ఈ మెథడ్కి వచ్చేసరికి వీ హ్యావ్ డిఫరెంట్ విస్కాసిటీ ఈక్వేషన్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి రిలేటెడ్ విస్కాసిటీ. అంటే ఈ డిఫరెంట్ విస్కాసిటీ ఈక్వేషన్స్ నుంచి మీరు ఫైనల్గా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్ని కాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ విస్కాసిటీ ఈక్వేషన్ వచ్చేసరికి రిలేటెడ్ విస్కాసిటీ. దిస్ ఈజ్ ఇండికేటెడ్ విత్ నీటా ఆర్. రిలేటెడ్ మీన్స్ ఆర్, అందుకని నీటా ఆర్తో ఇండికేట్ చేస్తాం. దానికి ఈక్వేషన్ వచ్చేసరికి n/n0, ఐ మీన్ నీటా బై నీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు T/T0. ఇందాక చెప్పుకున్నాం కదమ్మా ఇక్కడ మెజర్మెంట్ ఆఫ్ విస్కాసిటీ అనేది మనం కంపేరింగ్ ఎఫెక్ట్ ఆఫ్ టైంతో కాలిక్యులేట్ చేస్తాం కనుక మనకి నీటా బై నీటా నాట్ కావాలన్నా T/T0 కావాలన్నా బోత్ గివ్స్ సేమ్ వాల్యూ. సో మనం దీన్ని కాలిక్యులేట్ చేయాలంటే ఇది కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో నీటా బై నీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు T/T0. దిస్ గివ్స్ రిలేటెడ్ విస్కాసిటీ. నెక్స్ట్ రిలేటెడ్ విస్కాసిటీ వచ్చిందంటే ఇవన్నీ కూడా ఇంటర్లింక్గా ఉంటాయి. ఈ విస్కాసిటీ ఈక్వేషన్స్ అన్నీ కూడా 1 by 1 ఇంటర్లింక్గా ఉంటాయి. సో రిలేటెడ్ విస్కాసిటీ వస్తే స్పెసిఫిక్ విస్కాసిటీ కాలిక్యులేట్ చేస్తాం. దాని నుంచి రెడ్యూస్డ్ విస్కాసిటీ, దాని నుంచి ఇన్హెరెంట్ విస్కాసిటీ, దాని నుంచి ఇంట్రిన్సిక్ విస్కాసిటీ. సో రిలేటెడ్ విస్కాసిటీ కాలిక్యులేట్ చేశాక నెక్స్ట్ స్పెసిఫిక్ విస్కాసిటీ కాలిక్యులేట్ చేస్తే దిస్ ఈజ్ ఇండికేటెడ్ విత్ నీటా SP, దట్ ఈస్ స్పెసిఫిక్. సో నీటా SP ఈజ్ ఈక్వల్స్ టు నీటా R మైనస్ 1. నీటా R అంటే మనకు ఆల్రెడీ ఏం తెలుసు, నీటా బై నీటా నాట్. నీటా బై నీటా నాట్ మైనస్ 1. వీ గివ్ LCM, దెన్ వీ గెట్ నీటా మైనస్ నీటా నాట్ బై నీటా నాట్. నెక్స్ట్ రిడ్యూస్డ్ విస్కాసిటీ ఈజ్ ఇండికేటెడ్ విత్ నీటా రిడ్యూస్డ్. దానికి ఈక్వేషన్ వచ్చేసరికి నీటా SP బై కాన్సన్ట్రేషన్. C మీన్స్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ ఇన్హెరెంట్ విస్కాసిటీ ఇండికేటెడ్ విత్ నీటా ఇన్హెరెంట్ కదా, INHతో ఇండికేట్ చేస్తాం. దానికి ఈక్వేషన్ వచ్చేసరికి లాగ్ ln లాగ్ నీటా R/C. నెక్స్ట్ ఇంట్రిన్సిక్ విస్కాసిటీ మనం ఇలా ఇండికేట్ చేస్తాం బాక్స్ ఆఫ్ నీటాతో.
సో దానికి ఈక్వేషన్ వచ్చేసరికి లిమిట్ c టెన్స్ టు 0 ln nr/c. మనకు ఆల్రెడీ ఏదైనా ఎక్స్ప్రెషన్ లిమిట్ c టెన్స్ టు 0 ln nr అనేది ఏదైనా ఈక్వేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని ఏమని రాసుకోవచ్చు, nr-1గా ఇండికేట్ చేస్తాం దాన్ని. అదే రూల్ని దీన్ని ఇక్కడ అప్లై చేస్తే అంటే లిమిట్ c టెన్స్ టు 0 ln nr, ఆ కండిషన్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, నీటా r-1గా ఇండికేట్ చేస్తాం. నీటా r-1 అంటే దాన్ని ఇంకా సింపుల్గా రాసుకోవచ్చు, నీటా ఎస్పీ. సో అందుకే మనకి దీని ప్లేస్లో నీటా ఎస్పీ వచ్చింది. నీటా ఎస్పీ ఫైనల్గా దేనివల్ల వచ్చిందంటే లిమిట్ c టెన్స్ టు 0 ln నీటా r అంటే మనం నీటా r-1 అని రాస్తాం. నీటా r-1 ఈజ్ నథింగ్ బట్ నీటా ఎస్పీ. దిస్ ఈజ్ డిఫరెంట్ ఫార్ములాస్ ఆఫ్ విస్కాసిటీస్. ఇక్కడ మనకి డిఫరెంట్ ఫార్ములాస్ని యూస్ చేసి మనకి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ ఫార్ములాని బట్టి మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్హెరెంట్ విస్కాసిటీ యూస్ చేసామనుకోండి, ఆ ఇన్హెరెంట్ విస్కాసిటీ వచ్చేసరికి స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్ మీకు 0.5 grams మాత్రమే ఉండాలి, అదర్వైజ్ అది అప్లికేబుల్ కాదు. అలానే టెంపరేచర్ కూడా వచ్చేసరికి కాన్స్టెంట్ టెంపరేచర్ అట్లీస్ట్ మెయింటైన్ చేయాలి, మనం 0.02 డిగ్రీ సెంటిగ్రేడ్గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ విస్కాసిటీస్ ఏవైతే ఉన్నావో వాటికి క్యాలిక్యులేట్ చేసినప్పుడు విస్కాసిటీస్కి వచ్చేసరికి రేంజెస్ 1.1 to 1.5 ఆ రేంజెస్ మధ్య మనం విస్కాసిటీని క్యాలిక్యులేట్ చేయడం. అంటే ఏంటి, ఇన్హెరెంట్ విస్కాసిటీ అప్లై చేయలేకపోతున్నాం, రిమైనింగ్ విస్కాసిటీస్ అప్లై చేయలేకపోతున్నాం. సో నెక్స్ట్ మీకు ఫైనల్గా ఉన్న వే ఏంటి, ఇంట్రెన్సిక్ విస్కాసిటీ నుంచి మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంట్రెన్సిక్ విస్కాసిటీకి అలానే మాలిక్యులర్ వెయిట్కి ఉండే రిలేషన్ ఏంటంటే, అకార్డింగ్ టు మార్క్ హౌవిక్ gives relationship between intrinsic viscosity and molecular weight of polymer, that is neta box of neta is equals to k into m power a. ఇక్కడ a is nothing but constant, k కూడా constant. so taking log on both sides we get log box of neta is equals to log k m power a. ఇది ఎలా ఉందమ్మా, log a into b లా ఉంది. సో log a into b ఈక్వేషన్ వచ్చేసరికి ఫార్ములా log a plus b. సో log neta box of neta is equals to log k plus a into log m. k and a are ఆల్రెడీ కాన్స్టెంట్స్ అని చెప్పుకున్నాం కదా. m is nothing but మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది పాలిమర్. మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ దేన్నైతే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం మాలిక్యులర్ వెయిట్, అదే m. సో ఇది ఎలా ఉంది, y equals to mx plus c లా ఉంది. సో we plot a graph between log box of neta on y-axis and concentration on x-axis. We get a straight line with positive intercept. ఈ పాజిటివ్ ఇంటర్సెప్ట్ వాల్యూస్ నుంచి మీరు ఫైనల్గా ఇంటర్సెప్ట్ వాల్యూ నుంచి log m అంటే ఏంటమ్మా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాక మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది పాలిమర్, దాన్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ విస్కోమెట్రిక్ మెథడ్. ఫోర్త్ వన్, light scattering method. So this is also one of the method to determine molecular weight of the polymer by light scattering method. ఈ లైట్ స్కాటరింగ్ మెథడ్కి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పుకుంటున్నాం, లైట్ అనేది ఇక్కడ స్కాటరింగ్ జరుగుతుంది. ఆ స్కాటరింగ్ ఫినామినాలో ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే మనకి దీనిలో డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇన్ దిస్ మెథడ్ వెన్ ఏ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ద కొలాయిడల్ సొల్యూషన్, హియర్ కొలాయిడల్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ పాలిమర్ సొల్యూషన్. మనం ఏదైతే పాలిమర్ సొల్యూషన్ తీసుకుంటున్నామో పాలిమర్ సొల్యూషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కొలాయిడల్ సొల్యూషన్. దాన్ని మనం తీసుకొని దాని మీద లేజర్ లైట్ని కానీ అదర్ లైట్ని కానీ దేన్నైనా పాస్ చేసినప్పుడు లైట్ అనేది ఎప్పుడూ కూడా ఇన్సిడెంట్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ది పార్ట్ అనేది స్కాటర్ అవుతుంది, సమ్ ఆఫ్ ది పార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది, సమ్ ఆఫ్ ది పార్ట్ మనం ఏ వేలో అయితే పాస్ చేసామో ఆ వేలోనే బయటకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం స్కాటరింగ్ ఫినామినాని బేస్ చేసుకొని మాత్రమే మాలిక్యులర్ వెయిట్ని డిటర్మైన్ చేస్తున్నాం. సో కొలాయిడల్ సొల్యూషన్ టేక్స్ ప్లేస్, scattering of the light by colloidal solution takes place in different directions. సో ఈ కేసుకి వచ్చేసరికి అమౌంట్ ఆఫ్ ది లైట్ స్కాటర్డ్, మనం కొలాయిడల్ సొల్యూషన్ దట్ ఈస్ పాలిమర్ సొల్యూషన్ మీద లైట్ పాస్ చేసినప్పుడు అమౌంట్ ఆఫ్ లైట్ స్కాటరింగ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ ది పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ ది పాలిమర్ సొల్యూషన్ మీద డిపెండ్ అవుతుంది. అదే సైజ్ తక్కువ సొల్యూషన్ తీసుకుంటే కనుక స్కాటరింగ్ ఒకలా ఉంటుంది, ఎక్కువ సైజ్ పార్టికల్ ఎక్కువ సొల్యూషన్ తీసుకుంటే కనుక మనకి స్కాటరింగ్ ఆఫ్ లైట్ వేరేలా ఉంటుంది. సో ఫైనల్లీ
స్కాటరింగ్ ఫినామినా ఆఫ్ ది పాలిమర్ సొల్యూషన్ దేని మీద డిపెండ్ అవుతుంది? సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ ది కొలాయిడల్ పార్టికల్ మీద డిపెండ్ అవుతుంది. ద స్కాటరింగ్ ఫినామినా కెన్ బి యూజ్డ్ ఫర్ ది డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది పాలిమర్ బై లైట్ స్కాటరింగ్ మెథడ్ అని చెప్పుకున్నాం కదమ్మా. ఈ లైట్ స్కాటరింగ్ మెథడ్లో కూడా మనకి వచ్చే మాలిక్యులర్ వెయిట్ ఏ మాలిక్యులర్ వెయిట్ అంటే వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డిటర్మినేషన్ మెథడ్స్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్స్లో, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్స్లో మనకి 2 మెథడ్స్ ఉంటాయి, నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్, వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్. సో ఇన్ దిస్ లైట్ స్కాటరింగ్ మెథడ్ వీ గెట్ వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్. వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చినా, నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చినా మీకు ఫైనల్గా వచ్చింది అయితే మాత్రం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్ కనుక దట్ ఈజ్ నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ మెథడ్ని ఇంకా ఫర్దర్గా ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే డిబే ఇన్ 1944 కోరిలేట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్ విత్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ స్కాటరింగ్ బై ఇట్స్ సొల్యూషన్. ఇన్ దిస్ మెథడ్ డిబే ప్రపోజ్డ్ an equation that is called డిబే ఈక్వేషన్. ఈ మెథడ్ వచ్చేసరికి holds good for particles which are smaller than the wavelength of light used for scattering experiment. మనకు ఆల్రెడీ తెలుసు ఏదైనా లైట్ పాస్ చేస్తున్నప్పుడు ఆ లైట్కి సమ్ ఆఫ్ ది వేవ్ లెంత్ అనేది ఉంటుంది కదమ్మా. ఆ వేవ్ లెంత్ మీద బేస్ అయ్యి మనకి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది గుడ్ రిజల్ట్స్ని ఇస్తుందా, గుడ్ రిజల్ట్స్ని ఇవ్వట్లేదా అనేది బేస్ అవుతుంది. మనకి డిబే ఈక్వేషన్ ప్రపోజ్ చేసాడని చెప్పుకున్నాం కదా, ఈక్వేషన్ డిబే ఈక్వేషన్ అని చెప్పుకున్నాం కదా. ఆ ఈక్వేషన్ ఏంటంటే కేసీ బై ఆర్ టీటా. ఇక్కడ 90 degrees ఈజ్ నథింగ్ బట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ సి బై టౌ. హెచ్ ఇంటూ సి బై టౌ ఈజ్ ఈక్వల్స్ టు 1/mn MW బార్ ప్లస్ 2BC. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. దీని నుంచే మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది పాలిమర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. జనరల్గా దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ అంటే మనం ఫైనల్గా ఏం రాసుకోవచ్చు, ఏ ఈక్వల్స్ టు బి అయ్యి బి ఈక్వల్స్ టు సి అయినప్పుడు ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి అని రాస్తాం కదా, అదే కేసులో ఇలా రాసాం. సో ఫైనల్గా అయితే కనుక మీకు జనరల్ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుంది, టౌ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి MW బార్ అని ఉంటుంది. ఇక్కడ హెచ్ అంటే కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం కదమ్మా, సి అంటే కాన్సన్ట్రేషన్, హెచ్ అంటే కాన్స్టెంట్. ఆ హెచ్ వాల్యూ ఏంటంటే 32π/3 n02 dN/d² dC² బై λ/4 n0. ఇవి మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అయిన హెచ్ వాల్యూ, హెచ్సి బై టౌ అంతే కదా. టౌ అండ్ హెచ్సి బై టౌ అంటే ఏమొస్తుంది దీని నుంచి MW బార్. ఆ ఈక్వేషన్ని ఇక్కడ రిప్లేస్ చేసాం మనం. సో డిఫరెంట్ టర్మ్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయినాయో అవన్నిటిని మనం ఎబ్రివేట్ చేసాం కింద. జనరల్గా ఇక్కడ బి అంటే కాన్స్టెంట్, సి అంటే కాన్సన్ట్రేషన్. మనం ఆల్రెడీ పాలిమర్ సొల్యూషన్ తీసుకుంటున్నాం కదా, మనకి డిఫరెంట్ పాలిమర్ సొల్యూషన్స్ తీసుకుంటే వాటికి డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి కనుక సి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది పాలిమర్. ఇక్కడ బి అంటే సెకండ్ వేరల్ కోషంట్ అని తీసుకున్నాం. R90 అని చెప్పుకున్నాం కదమ్మా మనకి ఈక్వేషన్లో. R90 టీటా, ఇక్కడ ఆర్ టీటాతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ టీటా వచ్చేసరికి రిలే రేషియో వచ్చేసరికి 90 degreesగా తీసుకుంటాం. జనరల్గా అయితే కనుక ఆర్ టీటాతో ఇండికేట్ చేస్తాం దాన్ని. టర్బిడిటీ, టౌ మీన్స్ టర్బిడిటీ, హెచ్సి బై టౌ అని చెప్పుకున్నాం కదమ్మా, టౌ మీన్స్ టర్బిడిటీ. సో ఆర్ టీటా అదే నార్మల్ కేసులో అయితే కనుక రిలే రేషియో వచ్చేసరికి R90తో ఇండికేట్ చేస్తాం కదా, ఈజ్ ఈక్వల్స్ టు I టీటా బై I ఇంటూ R². ఇక్కడ I టీటా అంటే ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది స్కాటర్ లైట్ పర్ యూనిట్ వాల్యూమ్. సిమిలర్లీ బీసీ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం అనుకోండి, సపోజ్ బీసీ ఈక్వల్స్ టు 0 తీసుకుంటే ఆ కేసుకి వచ్చేసరికి ఆ కేసు ఎప్పుడు వస్తుందంటే అట్ సి ఈక్వల్స్ టు 0 కండిషన్ దగ్గర వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తే కేసీ బై ఆర్, ఇది సఫిక్స్లోనమ్మ టీటా పక్కన కాదు, కేసీ బై ఆర్ టీటా when theta tends to 0 is equals to 1/mW bar plus 2BC. ఆల్రెడీ చెప్పాను మీకు ఇక్కడ ఏ ఈక్వల్స్ టు సి, బి ఈక్వల్స్ టు సి. మనం ఈ రెండింటి రిలేషన్ని తీసుకున్నాం. నెక్స్ట్ కేసీ బై ఆర్ టీటా టెన్స్ టు 0 is equals to
1/mw బార్. ఎందుకు ఇలా వచ్చిందంటే బీసీ ప్లేస్లో 0 రిప్లేస్ చేసాం కదా. ఈ కండిషన్ ఎక్కడ తీసుకున్నాం మనం? అట్ c = 0 కండిషన్ దగ్గర తీసుకున్నప్పుడు బీసీ = 0 అవుతుంది కనుక ఈ పక్కన టర్మ్ అంతా 0 అయిపోతుంది. సో ఫైనల్లీ మనం ఈ లైట్ స్కాటరింగ్ మెథడ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ లైట్ స్కాటరింగ్ మెజర్మెంట్స్ అనేవి యూజువల్లీ రేషియో బిట్వీన్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ 1000 to 10 lakhs ఆ రేషియో మధ్య మాత్రమే గుడ్ రిజల్ట్స్ని ఇస్తాయి. బిలో 10,000 ఇవి గుడ్ రిజల్ట్స్ని ఇవ్వు. ఎందుకంటే బిలో 10,000 దీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇంటర్ఫిరెన్స్ ఎఫెక్ట్స్. ఈ ఇంటర్ఫిరెన్స్ ఎఫెక్ట్స్ కూడా వేటికి మధ్య ఉంటాయంటే సాల్వెంట్ మాలిక్యూల్కి అలానే మనం తీసుకున్న పాలిమర్ సొల్యూషన్స్ పాలిమర్ పార్టికల్స్కి మధ్య ఇంటర్ఫిరెన్స్ ఎఫెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇంటర్ఫిరెన్స్ ఎఫెక్ట్స్ వల్ల మనకి గుడ్ రిజల్ట్స్ని ఇవ్వు. ఓకేనా? ఆల్రెడీ మీకు ఇంటర్ఫిరెన్స్ ఎఫెక్ట్ అంటే తెలుసు. ఇది ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్. ఇక్కడ మనం తీసుకున్న శాంపుల్ ఇందులో ఉంటుందమ్మా. శాంపుల్ ఏ పాలిమర్ సొల్యూషన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ డిటర్మైన్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ తీసుకుంటాము. దాని మీద లేజర్ లైట్ని పాస్ చేస్తాం. స్మాల్ పార్టికల్స్ ఉంటే కనుక మనం తీసుకున్న పాలిమర్ సొల్యూషన్లో గ్రాఫ్ ఇలా వస్తుంది, ఇంటెన్సివ్ వర్సెస్ టైం. అదే లార్జ్ పార్టికల్స్ ఉంటే కనుక ఇంటెన్సివ్ వర్సెస్ టైం గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇవన్నిటిని కూడా మనం బోమియన్ మూమెంట్ అని చెప్తాం. ఓకే, జనరల్గా లోపల జరిగే ఫినామినా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. లేజర్ లైట్ శాంపుల్ మీద ఇంజెక్ట్ చేసాం. ఇదంతా ఇన్సిడెంట్ బీమ్ సమ్ ఆఫ్ ది పార్ట్ అనేది స్కాటర్డ్ అవుతుంది, సమ్ ఆఫ్ ది పార్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం దీనికి ఇంటర్ కనెక్షన్గా డిటెక్టర్ ఉంటుంది. దీన్ని యాంగిల్గా ఇండికేట్ చేస్తాం. అదే టేటా. ఆర్ సఫిక్స్లో టేటా ఉంది కదమ్మా, అదే ఇది స్ట్రైట్గా ఉంటే కనుక 90 degrees అవుతుంది. అదర్వైజ్ దీన్ని టేటాతో ఇండికేట్ చేస్తాం. ఓకే, ఫైనల్గా మీకు డిటెక్టర్లో ఇలా వస్తుంది గ్రాఫ్. దీని నుంచి మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది పాలిమర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ లైట్ స్కాటరింగ్ మెథడ్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఈ లైట్ స్కాటరింగ్ మెథడ్ వచ్చేసరికి బిలో 10,000 degrees దగ్గర సాల్వెంట్స్ అలానే పాలిమర్ పార్టికల్స్ రెండింటికి మధ్య ఇంటర్ఫిరెన్స్ ఎఫెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి మనకి గుడ్ రిజల్ట్స్ రావు అని. అంటే ఏంటంటే అక్కడ స్కాటరింగ్ అనేది సరిగ్గా జరగదు. ఆ కేసులో బిలో 10,000 మాలిక్యులర్ వెయిట్ దగ్గర స్కాటరింగ్ సరిగా జరగట్లేదు. అంటే మన మెయిన్ ఫినామినా అంతా కూడా స్కాటరింగ్ మీద డిపెండ్ అయింది కదమ్మా. ఆల్రెడీ చెప్పుకున్నాం స్కాటరింగ్ మీద డిపెండ్ అయింది. సో స్కాటరింగ్ సరిగా జరగట్లేదు అంటే అది యాక్యురేట్ రిజల్ట్స్ని ఇవ్వదు. దట్ ఈస్ మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ లైట్ స్కాటరింగ్ మెథడ్. నెక్స్ట్ లాస్ట్ మెథడ్ to determine the molecular weight of the polymers as low angle laser light scattering. మీరు ఆల్రెడీ లైట్ స్కాటరింగ్ మెథడ్ చూసారు కదా. ఈ లైట్ స్కాటరింగ్ మెథడ్ లో యాంగిల్ లేజర్ లైట్ స్కాటరింగ్ మెథడ్ సేమ్ ఈక్వేషన్స్ కానీ ఫినామినా కానీ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనం లేజర్ లైట్ స్కాటరింగ్ మెథడ్లో ఇప్పటి వరకు చెప్పుకున్న లాస్ట్ మెథడ్లో మనం యాంగిల్ గురించి ఏం మాట్లాడాల, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ మెథడ్కి వచ్చేసరికి లో యాంగిల్ని మాత్రమే యూస్ చేస్తాం. అంటే ఏంటంటే ఇక్కడ మనం యాంగిల్ గురించి లైట్ స్కాటరింగ్ మెథడ్లో ఏం మాట్లాడాల, కానీ ఈ మెథడ్కి వచ్చేసరికి లాస్ట్ మెథడ్ లో యాంగిల్ లైట్ స్కాటరింగ్ మెథడ్కి వచ్చేసరికి యాంగిల్ చాలా తక్కువగా ఉండాలి. సో యాంగిల్ తక్కువగా ఉండడం వల్లే ఈ మెథడ్ని మనం లో యాంగిల్ లేజర్ లైట్ స్కాటరింగ్ మెథడ్ అన్నాం. జనరల్గా చూస్తే కనుక ప్రీవియస్ ఇయర్స్లో మెర్క్యూరీ ల్యాంప్ సోర్స్ అనేది వాడేవారు, కానీ ఫర్దర్గా అది ఎలా రిప్లేస్ చేశారంటే లేజర్ సోర్స్తో రిప్లేస్ చేశారు. ఈ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ లేజర్ సోర్స్ వచ్చేసరికి ఏంటంటే హై ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ ఎమర్జింగ్ ఫ్రమ్ దెమ్ పర్మిట్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్స్ అట్ మచ్ స్మాలర్ ఆర్ లో యాంగిల్స్. ఇందాక చెప్పుకున్నాం కదా డిసడ్వాంటేజ్ ఆఫ్ లైట్ స్కాటరింగ్ మెథడ్ వచ్చేసరికి లో మాలిక్యులర్ వెయిట్స్ కానీ స్మాలర్ మాలిక్యూల్స్ కానీ మనం క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్ని. కానీ ఈ లో యాంగిల్ లేజర్ లైట్ స్కాటరింగ్ మెథడ్కి వచ్చేసరికి మనం వాటికి కూడా క్యాలిక్యులేట్ చేయగలం. ఆ యాంగిల్ వచ్చేసరికి ఎంత ఉండొచ్చు అంటే వ్యారీ ఫ్రమ్ 2 degrees to 10 degrees. అంత తక్కువ యాంగిల్ దగ్గర కూడా మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది పాలిమర్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఏంటంటే మనకి వేరియేషన్ అనేది యాంగిల్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంతని లేకపోతే ఇంత చాలా తక్కువ వేరియేషన్తో మనకి యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు కూడా మనం బై యూజింగ్ లో యాంగిల్ లేజర్ లైట్ స్కాటరింగ్ మెథడ్ ద్వారా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది పాలిమర్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఈక్వేషన్ మాత్రం లైట్ స్కాటరింగ్ మెథడ్కి ఈ మెథడ్కి సేమ్. Kc/r theta is equals to 1/mw bar plus 2bc. 1/2bc. గ్రాఫ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ లో యాంగిల్ లేజర్ లైట్ స్కాటరింగ్ మెథడ్. థ్యాంక్ యూ.